నమస్తే, వెల్కమ్ టు మిడ్ డే డిబేట్. నేను మురళి. ప్యారిస్ ఒలింపిక్స్లో బంగారు పతకానికి చేరువైన రెజ్లర్ వినేష్ ఫోగట్పై అనర్హత వేట్పడింది. మహిళల రెజ్లింగ్ 50 కిలోల విభాగంలో ఫైనల్స్కు చేరిన భారత రెజ్లర్ ఫోగట్ ఒలింపిక్ పతకాన్ని కోల్పోయింది. నిర్దేశించిన పరిమితి కంటే 100 గ్రాములు ఎక్కువ బరువు ఉండడంతో ఆమెను పోటీ నుంచి తప్పించారు. దీంతో భారత్ బంగారు ఆశలు ఆవిరయ్యాయి. మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపులకు నిరసనగా దేశ రాజధానిలో సుదీర్ఘకాలం పాటు నిరసన చేపట్టిన ఫోగట్ ధైర్యంగా ఎన్నో అవమానాలను ఎదుర్కొన్నారు. వాటన్నింటినీ అధిగమించి ఒలింపిక్స్లో సత్తా చాటి ఫైనల్స్కు చేరారు. కానీ చివరి నిమిషంలో ఆమెపై అనర్హత వేటు పడడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇదే అంశానికి సంబంధించి ఇవాల్టి మిడ్ డే డిబేట్లో చర్చిద్దాం. వినేష్ ఫోగట్ ఫైనల్స్ వరకు చేరి నిష్క్రమించడానికి సంబంధించి అనర్హత వేటుపడి ఒక అవమానంగా కూడా దీన్ని భావిస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఆమె అభిమానులు. మొత్తం మీద అసలు రెజ్లింగ్లో ఎటువంటి కండిషన్స్ ఉంటాయి, దీనికి సంబంధించి బరువు విషయంలో అంత నిక్కచ్చిగా ఏ విధంగా ఉంటారు, ఒకంత యాక్యురేట్గా వర్క్ చేస్తారా, లేకపోతే 100-200 గ్రాములని చూసి చూడనట్టుగా వెళ్తారా, లేకపోతే దీని వెనక ఏమైనా వేరే కోణాలు ఉన్నాయనేటువంటి దానికి సంబంధించి కూడా చర్చ అయితే మొదలైంది. ఈ నేపథ్యంలో ఆమె డీహైడ్రేషన్కి గురై దాదాపుగా స్కిప్పింగ్, జాగింగ్ రాత్రంతా చేసి బరువు తగ్గడానికి సంబంధించి ఒక కీలకమైనటువంటి వ్యాయామాన్ని కూడా చేయడం వల్ల డీహైడ్రేషన్కి గురై అస్వస్థతకు గురైతే ప్యారిస్లోని ఆసుపత్రికి ఒలింపిక్ అధికారులు, భారతదేశానికి సంబంధించి ఒలింపిక్ అధికారులు తరలించినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటివరకైతే ఆమె ఆరోగ్యానికి సంబంధించి అంతా బాగానే ఉందని అయితే చెప్తున్నారు. కానీ ఒకంత భారత్ ఆశల మీద అయితే నీళ్లు చల్లారు. ప్రధాని మోదీ కూడా ఎటువంటి అధైర్యానికి లోను కావద్దు, భయపడటం కానీ లేకపోతే గిల్ట్గా ఫీల్ అవడానికి కానీ దీంట్లో ఏమీ లేదు, మీరు మీ ఎఫర్ట్స్ పెట్టారు, దీనికి సంబంధించి ఒకసారి సమీక్షిస్తామని కూడా చెప్తున్నారు. ఒలింపిక్ సంఘానికి సంబంధించి పీటీ ఉషతో కూడా చర్చలు అయితే జరుపుతున్నారు. పీటీ ఉషకు సంబంధించి అక్కడ ఉన్నటువంటి ఒలింపిక్ అధికారులతో మాట్లాడి అసలు ఏం జరిగింది, దీంట్లో సాధ్యాలు ఎంతవరకు ఉన్నాయనేటువంటి వివరాలు కూడా ప్రధాని నరేంద్ర మోదీ తెప్పించుకునేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నారు. చూద్దాం. ఇదే వాళ్ళ మిడ్ డే డిబేట్. దీనికి సంబంధించి మనతో డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు జగన్నాథ్ దాస్ గారు, స్పోర్ట్స్ అనలిస్ట్, లైవ్లో సిద్ధంగా ఉన్నారు. అలాగే మరి కాసేపట్లో ఏ నందకిషోర్ గోకుల్ గారు, సీనియర్ రెజ్లింగ్ కోచ్, వారు కూడా లైవ్లో జాయిన్ అవుతారు. అలాగే డాక్టర్ ఎస్ఆర్ ప్రేమరాజ్ గారు, ఒలింపిక్స్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్, తెలంగాణ నుంచి, వారు కూడా మరి కాసేపట్లో లైవ్లో జాయిన్ అవుతారు. ముందుగా జగన్నాథ్ దాస్ గారు నమస్తే. నమస్తే. 100 గ్రాముల బరువు ఎక్కువగా ఉంది అని ఏ రోజుకు ఆ రోజు కూడా మెజర్స్ చూసి చేసేటువంటి దానికి సంబంధించి ఒక ప్రక్రియలో ఆ ఫైనల్స్ నుంచి అనర్హత వేటు పడడం అనేది నిజంగా ఏ విధంగా చూడాలి? అసలు రెజ్లింగ్కి సంబంధించి పర్టికులర్గా ఒలింపిక్స్కి వేరే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి, లేకపోతే రెజ్లింగ్లోనే ఆ విధంగా ఉంటాయనే దానికి సంబంధించి కూడా అందరిలో ఒకంత అనుమానాలు. ఏం చెప్తారు మీరు? అనుమానాలు బోల్డ్ ఉంటాయి కానీ రూల్స్ అండి. ఎందుకంటే మీకు చూడండి, బాక్సింగ్ అని, రెస్లింగ్ అని, వెయిట్ లిఫ్టింగ్ అని ఎక్కడన్నా ఆ వెయిట్ కేటగిరీ ఉంటుంది. ఆ వెయిట్ కేటగిరీలో ఆ పర్టికులర్ మీరు 50 kg అంటే 3K 100 ఎగ్జాక్ట్లీ దాంట్లో ఉండాలి. ఇప్పుడు 50 grams కానీ 100 grams కంటే దే విల్ నాట్ అలౌ. ఓకే. అండ్ నిన్న ఏంటి, షీ ఫోర్ 3 battles. ఓకే. దాంట్లో ఒకటి ఏంది, బట్ వన్ ఆల్ ఇస్ ఓకే, బట్ ఎనీ ఫైనల్స్ ముందు మళ్ళీ వెయిట్ చేస్తారన్నమాట అకార్డింగ్ టు ద రూల్. ఓకే. దాంట్లో ఇట్ ఈస్ సెట్ దట్ 100 grams కానీ 50 grams ఎంత అయిందో తెలియదు, బట్ షీ హెస్ బికమ్ ఓవర్ వెయిట్. ఆ విధంగా ది కమిటీ టుక్ ఏ స్ట్రాంగ్ యాక్షన్. అది దే హావ్ గాన్ అకార్డింగ్ టు రూల్ దే సే. మీకు ఈ క్లాజ్ 11 ఒకటి ఉన్నదన్నమాట. ఇట్ సేస్, వన్ సెకండ్. ఎస్. Oh, sorry. Yes. What happens in the weight cut? Once you make the weight in the morning of the competition, you nourish your body with electrolytes and simple carbohydrates. The mundu same protein should be given mata. Adunte because you have to control your weight. You should not cross 50 kgs mata. But ikkada emindi, according to the medical, when you weigh, the medical control and a first weigh-in will be held in the morning of the concerned weight category. The qualified athletes for the finals and recharges will be weighing again the second morning of the concerned weight category. No more weight tolerance will be allowed for the second weigh-in. అంటే నో, ఇది స్పెసిఫిక్ చూసుకోండి, నో
no more weight tolerance will be allowed in the second weigh. And first time she has crossed it, she fought it. But before the finals, again, they have to mali weigh in cheyalamata. Akkada gaani you should not cross that limit mata. 50 kgs and 50 kgs undalmata. So it is clearly says, the rule says, the World Athletics World Wrestling Federation, then the Article 11 ఏంటంటుందంటే for all competitions, the weigh-in is organized each morning of the concerned weight category. The weigh-in and the medical control last 30 minutes. The second morning of the second concerned weight category, only the wrestlers who participate in the finals have to come for weigh-in మాట. ఎగ్జాక్ట్లీ 15 minutes లాస్ట్ అవుతుందన్నమాట. దాంట్లో ఏమి రాత్రంతా యూ హ్యావ్ టు బీ వెరీ కేర్ఫుల్ విత్ యువర్ బాడీ. ఎక్కువ మంచిని తాకొద్దు, ఇక్కడ ఏం తగ్గొద్దు, కార్బోహైడ్రేట్స్. సో హియర్ ద న్యూట్రిషన్ పర్సనల్ న్యూట్రిషనిస్ట్ ఉంటుంది కదా, షీ హాస్ టు టేక్ వెరీ పర్టికులర్ కేర్. నాకు ఇక్కడ ఎందుకంటే ఐఎమ్ సర్ప్రైజ్, వినేష్ ఈజ్ ఎ ఎక్స్పీరియన్స్ రెస్లర్ అనమాట. అప్పుడే రియో ఒలింపిక్స్ లో పాపం అక్కడ ACL అని ఇంజరీలో బయట వచ్చింది. షీ హాస్ గాట్ సో మెనీ సెట్ బ్యాక్స్. షీ షుడ్ హ్యావ్ బీన్ మోర్ కేర్ఫుల్. అది మనం ఇప్పుడు అనొచ్చు, ఇక్కడికి వచ్చి అనొచ్చు, వీఆర్ టాకింగ్. బట్ వాట్ హ్యాపెండ్ నో వన్ నోస్. ఎదైతే అది కుట్రాగింగ్ అనుకోవచ్చు, ఏదో కాన్స్పిరసీ అనుకోవచ్చు. బట్ వాట్ షీఈ్ అన్ ఎక్స్పీరియన్స్ రెస్లర్ అనమాట. షీ షుడ్ నో హౌ టు మెయింటైన్ దాట్. అండ్ దాంట్లో అలా బంగలేందో ఈజ్ ద కోచ్ బి బ్లేమ్డ్ or the support staff is blamed, or herself to be blamed. అది మనకి ఇక్కడి నుంచి కోచ్ నేను చెప్పలేం. బట్ at the same time, because of the controversy, last time గ్యాప్ ఉంచుకోండి, she along with Sakshi and Bajrang Punia had revolted against the Wrestling Federation of India. సో ఇక్కడ అపోజిషన్ లీడర్స్ ఏంటంటే దేర్ సమ్ కాన్స్పిరసీ గోయింగ్ ఆన్. అది ఎంత మటుకు నిజం రైట్ రాంగో తెలియదు. బట్ ది ప్రెసెంట్ వెయిట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్ సంజయ్ అన్నాను క్లియర్గా అన్నారు, దేర్ ఇస్ నో కాన్స్పిరసీ. అండ్ ఇన్ఫ్యాక్ట్ షీ కుడ్ నాట్ go for 53 kg because 53 kg is her favorite, because Antim she qualified. So she took to 50 kg, and the 50 kg lo specific weight lo undam chaala kashtam andi. It's one of the toughest phase of a wrestler, which Sakshi Malik says. One day lo miru you have to fight three battles, plus you have to maintain your body, you can't drink much water, you can't eat much. దాంట్లో ఉంటాక దాంట్లో పర్సనల్ టెస్ట్ ఒకటి ఉంటుంది. ఇక్కడ అలా బంగలేందో ఎవరికి తెలియదు. ఐ థింక్ ఇట్స్ వెరీ వెరీ సాడ్. మనకి ఒక మంచి గోల్డ్ అవకాశం పోయింది. అండ్ హూమ్ టు బ్లేమ్, ఆర్ ఇట్ ఇస్ అ పర్సనల్ స్ట్రాటజీ లాస్, మనం ఏం చెప్పలేమండి. టిల్ ఇట్స్ ఫైనలీ ఫౌండ్ అవుట్, వీ కాంట్ సే ఎనీథింగ్ అబౌట్ ఇట్. అంటే పర్టికులర్గా అబ్జర్వింగ్ కానీ, లేకపోతే కోచ్ కానీ, లేకపోతే పక్కన సపోర్టర్స్ అంటారా, లేకపోతే మెంటర్స్ అంటారా, వీళ్ళందరూ ఉంటారు కదా, అంత యాక్యురేట్గా లేకపోతే ఎగ్జాక్ట్గా ఓవర్ వెయిట్ అవ్వడం అంటే దీనికి సంబంధించి ముందు రోజు నైట్ అంటే ఇవాళ నైట్ తలపడాల్సి ఉంది. తను ఓవర్గా జాగింగ్ అండ్ స్కిప్పింగ్ అవన్నీ చేయాల్సి రావటం, ఎంత తక్కువ స్పాన్లో అంత ఓవర్ వెయిట్ ఎలా గెయిన్ అయింది అనేటువంటి కొన్ని డౌట్స్ కూడా. దట్ ఈస్ ద మోస్ట్ సర్ప్రైజ్ ప్యాకెట్ అండి. లాస్ట్ ఎస్టర్డే వెన్ షీ వెంట్ ఇన్ ఫర్ ద ఫస్ట్ 3 battles మంచిగా గెలిచింది. షీ వన్ అగైన్స్ సుజుకి ఇస్ ద వరల్డ్ క్లాస్ ఛాంపియన్, వరల్డ్ ఛాంపియన్. షీ బీట్ సెకండ్, షీ వన్ ఇన్ క్వార్టర్ ఫైనల్స్. అప్పుడు వెయిట్ సరిగా ఉండండి. రాత్రికి అలా 50 kg అలా 50 grams పెరిగిందో అదే ఆశ్చర్యం వేస్తుంది. బికాస్ షీ హ్యాడ్ ఎ పర్సనల్ స్టాఫ్. ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడే ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు సంజయ్ సింగ్ ఆఫ్ ది ప్రెసిడెంట్ ఆఫ్ రెస్లింగ్ ఫెడరేషన్, షీ హ్యాడ్ హర్ ఓన్ పర్సనల్ డైటీషియన్ అనమాట. షీ నోస్ అండ్ షీ హర్సెల్ఫ్ బీయింగ్ ఎ వెటరన్ రెస్లర్. ఇది ఎలా జరిగిందో ఎవరికి తెలియదు. Because it is a big test, Andy. Because the one night, even you have to, you can't stay without drinking water. ఇప్పుడు ఎంత మంచిని తాగాలో, ఎంత కార్బోహైడ్రేట్స్ తీసుకోవాలో, ఎంత ప్రోటీన్స్ తీసుకోవాలో, all depends on the dietitian అనమాట. ఇక్కడ ఎక్కడ who bungled it, who could not see that error, అది ఎవరికి తెలియదు. బట్ రూల్ is rule అండి. Clause 11 clearly says before any ఫస్ట్ డే వేయింగ్ చేస్తారు, మళ్ళీ నెక్స్ట్ డే బిఫోర్ ది ఫైనల్, ఇఫ్ యూ ఆర్ క్వాలిఫైడ్ టు ద ఫైనల్స్ ఆర్ రిపేజ్, యూ హ్యావ్ టు గో వేయిన్ అక్కడ. అండ్ షీ హ్యాడ్ స్లీప్లెస్ నైట్స్. ఏమో దా ముందు రాత్రి షీ మైట్ నో, అండ్ ఆబ్వియస్లీ ఒక ఇది వచ్చి ఉంటుందేమో భయం, ఏమో ఓవర్వెయిట్ అయిపోయినాను. షీ కుడ్ స్లీప్, షీ స్కిప్డ్ ద డిన్నర్, షీ ర్యాన్, షీ జాగ్డ్, షీ సైకిల్డ్, అండ్ ఫర్ వెయిట్ లాస్ కోసం. దానివల్ల ఏమైంది, షీ విన్ డిహైడ్రేటెడ్ అనమాట.
ఇప్పుడు నెక్స్ట్ అలా జరిగిందో ఇట్స్ స్టిల్ ఏ మిస్టరీ అండ్ ఇట్స్ కంటిన్యూస్ టు బి ఏ మిస్టరీ. బట్ మనకి ఇండియాకి పర్సనల్ లాస్ అనమాట. పెద్ద గోల్డ్ సిల్వర్ డెఫినెట్లీ వచ్చేది. అండ్ ఫస్ట్ టైం ఇండియన్ ఉమెన్ ఇండియన్ రెస్లర్ గోయింగ్ టు ఫైనల్ ఇస్ అ బిగ్ హిస్టరీ. జగన్నాథ్ గారు ఎంతవరకు యాక్యురేట్గా ఉండేటువంటి ఛాన్సెస్ ఉన్నాయంటే 50 kgs విభాగం 50 kgs పైన ఎంతవరకు ఉంటే ఎలా ఉండేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి? ఆ రూల్ ఏమైనా ఉందా లేకపోతే యాక్యురేట్గా ఉండాల్సిన స్పెసిఫిక్ లేదు, బికాస్ ఐ డోంట్ నో మచ్. ఇట్ సేస్ ఇట్ షుడ్ నాట్ బి ఓవర్ వెయిట్. It should be exactly 50 kgs, maybe marginal 5 grams or 10 grams I think allowed. 50 to 600 అంటే some sides ఇప్పుడు మనకు వార్తలు కూడా వస్తున్నాయి, ఇస్ 100 grams తెలియదు, 50 grams తెలియదు, బట్ ఎగ్జాక్ట్ ఇట్ షుడ్ బి 50 grams అనమాట. దానికన్నా ఎక్కువ ఉంటే దే వోంట్ అలౌ అనమాట. సో ఇప్పుడు ఏంటి మనకి అందరికీ డౌట్ ఎందుకు వస్తున్నది? ఇఫ్ she had not revolted against the federation, if she had not done all these things, ఇవన్నీ డౌట్లు వస్తాయి అన్నమాట. పొలిటికలైజ్ ఏమన్నా అయిందా అనేది ఒక యాంగిల్ గా కూడా చూస్తున్నారు జగన్నాథ్ గారు. So they are looking to any possibilities. And the best part is the Prime Minister Modi according to reports has rang up PT Usha, the IOA president, to get the details of what happened, why it has gone wrong. I want to ఇక్కడ అనుకోవచ్చు last time when she protested, the government may take action against her also, but after she came out and she qualified, in fact qualified now kuda when to qualify for Paris Olympics lo, she barely managed to escape that overweight in our qualifiers kuda, because she was just managing 50 kgs. 50 kgs is not her weight. 53 kgs are her personal this thing, but దాంట్లో she qualified and she fought beautiful battles yesterday, made history. టుడే మార్నింగ్ అంతా చేంజ్ అయిపోయిందండి. ఇట్స్ సంథింగ్ అన్ఫార్చునేట్ థింగ్ టు హ్యాపెన్. మన ఇండియన్ ఒలింపిక్స్ అసలే మనకి చాలా కష్టంగా మనకు మెడల్ గెలుస్తాం. దిస్ హ్యాపెన్ వాజ్ అ వెరీ సార్డెడ్ ఇన్సిడెంట్ అండి. మనకి ఇది ఎవరు బ్లేమ్ చేయాలి, అలా బ్లేమ్ చేయాలి. అండ్ సాక్షి మల్లిక్ అంటుంది, ఫర్ ఏ రెస్లర్ ఆర్ బాక్సర్ టు మెయింటైన్ దాట్ ఈస్ ద బిగ్గెస్ట్ టెస్ట్ అనమాట. చాలా కష్టపడాలండి మనం. ఎక్కువ యూ కాంట్ డ్రింక్ వాటర్, యూ కాంట్ డ్రింక్ దిస్, యూ కాంట్ eat, you have to stick to stipulations, అలా వెయిట్ చేస్తూ ఉండాలి. బట్ ఒకటే ఆశ్చర్యం ఏంటంటే how did she cross that? She is already played 2 Olympics, world championship. అంటే అది తెలియాలి అలా ఏం చేయాలో. ఇది ఓవర్ యాంగ్జైటీ నుంచి అయిందా లేకపోతే అలా అయిందో ఎవరికి తెలియదు. ఎస్, చూద్దాం, మాట్లాడుతుంది దీనికి సంబంధించి జగన్నాథ్ గారు. అలాగే డాక్టర్ ఎస్ఆర్ ప్రేమరాజ్ గారు, ఒలింపిక్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్, తెలంగాణ నుంచి ఉన్నారు. వారితో కూడా మాట్లాడదాం. ప్రేమరాజ్ గారు నమస్తే. నమస్తే సార్. జరిగినటువంటి దానికి సంబంధించి భారతదేశం కూడా ఒకంత చింతిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. బట్ ప్రధాని మోదీ ధైర్యం అయితే చెప్పారు. బట్ రెజ్లింగ్ రూల్స్ ఏ విధంగా ఉంటాయి? అంత యాక్యురేట్గా ఉంటుందా లేకపోతే ఒక 50 గ్రామ్ వరకు ఓవర్ వెయిట్ అయితే అది ఏమైనా ఎలా ఉంటుందా, లేకపోతే ఇప్పుడు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని పునఃసమీక్షించుకొని మళ్ళీ తిరిగి ఏమైనా కంటెస్ట్ చేసేటువంటి ఛాన్సెస్ ఉన్నాయంటారా? ఇచ్చేసుకొని, లేకపోతే మన భారతదేశం తరపు నుంచి ఏమైనా విజ్ఞప్తి కానీ, లేకపోతే లేదు రూల్స్ ఇలానే ఉంటాయి, రూల్ ఈజ్ రూల్, వన్స్ ఒకసారి అనర్హత వేటు పడింది అని అంటే ఇక దాన్ని వెనక్కి తీసుకోవడానికి ఛాన్స్ లేదనేటువంటి కఠినమైనటువంటి రూల్స్ ఉంటాయా? ఒలింపిక్స్ వేరే ఉంటాయా, రెజ్లింగ్ వేరే ఉంటాయి? అసలు ఏంటిది ఇది మొత్తం మీద? రెజ్లింగ్ లో రూల్స్ ఏవైతే ఉంటే దాని ప్రకారమే మనము ఫాలో కావద్దు. దానికి వ్యతిరేకంగా పోతే డిసిప్లినరీ యాక్షన్ ఉంటుంది. ఎందుకంటే మెడల్స్ వచ్చినంత కూడా చాలా మంది క్రీడాకారులను వాళ్ళను ఏమంటారు డోపింగ్ చేసినాక వాళ్ళు పట్టుబడితే వాళ్ళ మెడల్స్ కూడా వాపసు తీసుకున్న చరిత్రలో ఉన్నది. కాబట్టి రూల్స్ కు మనం వ్యతిరేకంగా ఏం చేయగలం? ఇది చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే ఆ అమ్మాయి ఎంతో కష్టపడి పైకి వచ్చింది, పైకి వచ్చి 3 ఒలింపిక్స్ లో రిప్రజెంట్ చేసింది. నిన్న జరిగిన దానికి మేము చాలా సంతోషపడ్డాము. ఎందుకంటే మనకు ఇండియాకు ఒక గోల్డ్ మెడల్ వస్తుందని మేము ఆశించాము. మాకు మార్నింగ్ న్యూస్ తెలిసినాక చాలా బాధపడ్డాము. డైట్ కంట్రోలింగ్ వాళ్ళ ప్రేమరాజ్ గారు, వాళ్ళ డైట్ కంట్రోలింగ్ ఎలా ఉంటుంది? వాళ్ళే మానిటర్ చేస్తారా, లేకపోతే అంటే గేమ్ ఆడుతూ ఉన్నప్పుడు ఆకలి కావచ్చు, లేకపోతే ఈ పలానా డైటే తీసుకోవాలనేటువంటి ఎక్కడో ఏదో మిస్ అయి ఉంటుంది. బట్ డైట్ విషయంలో మాత్రం పర్టికులర్ గా, ఎందుకంటే వాళ్ళకు న్యూట్రిషన్స్ కూడా ఉంటారు, వాళ్ళు ఎంబడి కోచెస్ ఉంటారు, న్యూట్రిషన్ ఉంటారు. వాళ్ళు చెప్పిన విధంగానే డైటింగ్ చేసుకుంటూ వెయిట్ కంట్రోల్ చేసుకుంటూ వస్తుంటారు సార్. ఇండివిజువల్ గేమ్స్ అంతా ఇక్కడ వెయిట్ లిఫ్టింగ్, బాక్సింగ్ ఇట్లాంటి గేమ్స్ లోపల వాళ్ళకు న్యూట్రిషన్స్ కూడా ఉంటారు.
ఆ న్యూట్రిషన్ చెప్పిన ఫుడ్ నే తింటే వాళ్ళు వెయిట్ కంట్రోల్ చేసుకుంటూ వస్తారు, అది చేసుకుంటూ వస్తారు. అది ఏదో మిస్టేక్ జరిగినట్టు కనబడుతుంది సార్ నాకు. అంటే యాజ్ మీ ఎక్స్పీరియన్స్ ప్రకారం అసలు ఏం జరుగుతుంది అనేటువంటి ఒక డౌట్ మీకు? రాత్రి ఆ పిల్ల గెలిచిన సంతోషంలో గిట్ట ఓవర్ తినిండొచ్చు, అట్లా గిట్ట జరిగిండొచ్చు. మనం ఇక్కడ ఇండియాలో ఉన్నాము, అక్కడ ఏం జరుగుతుందో మనకు తెలియదు కదా. విలేజ్ లో కూడా ఎవరిని అలౌ చెయ్యరు, ఓన్లీ స్పోర్ట్స్ మెన్ ఉంటారు. కాబట్టి ఏదో సమ్ మిస్టేక్ ఆన్ ద పార్ట్ ఆఫ్ ది ప్లేయర్ ఒక మిస్టేక్ జరిగిండొచ్చు అది నేను అనుకుంటున్నాను. ఎందుకంటే దీన్ని ఫెడరేషన్ వాళ్ళు కూడా, మన ఇండియన్ ఫెడరేషన్ వాళ్ళు కూడా అమ్మాయికి సపోర్ట్ చేయాలి నా ఉద్దేశంలో. మన రిప్రజెంటేషన్ నుండి ఆ పిల్ల మళ్ళా వెయిట్ ఒకసారి చూసినాక మన వాళ్ళు ఫైట్ చేసి మళ్ళా ఆ పిల్లలతో మళ్ళీ రీవేట్ చేయిస్తే బాగుంటుండే. ఆ పిల్ల రీవేట్ చేయించిరో చేయదో మనకు తెలియదు. సడన్ గా న్యూస్ చూసి నేను షాక్ అయినాను సార్ నేను. అంటే వినేష్ ఫోగట్ కి సంబంధించి ఎంతో సీనియర్ గా కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఆమె డైట్ కంట్రోలింగ్ అని ఫస్ట్ నుంచి ఇలానే అప్ అండ్ డౌన్స్ ఉండేయా, లేకపోతే యాక్యురేట్ గా మెయింటైన్ చేసేది అతను? అక్యురేట్ గా మెయింటైన్ చేయాలి. ఏదైతే ఈవెంట్ లో మనం పార్టిసిపేట్ చేస్తామో, మనం ఎప్పుడైతే వేయింగ్ ఇస్తామో ఆ వేయింగ్ ఇచ్చినప్పుడు దాన్ని మెయింటైన్ చేసుకుంటారు సార్. అది ప్లేయర్ గా మన డ్యూటీ. అది ఏదన్నా మిస్టేక్ అయితే మనకు మన తప్పుతోనే మనం తప్పులో పడ్డట్టు అవుతుంది. గతంలో ఇటువంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు ఎలా ఉన్నాయి? తిరిగి రీకరెక్ట్ చేసుకుంటారా, లేకపోతే మన దేశం తరపు నుంచి ఏమైనా విజ్ఞప్తులు? అంటే మన దేశం అనే కాదు, ఇతర దేశాలకు సంబంధించి ఎవరి విషయంలోనైనా ఇలా జరిగినప్పుడు వాళ్ళు తిరిగి రీకరెక్ట్ చేయడం కానీ, లేకపోతే అలౌ చేయడం కానీ, ఫైనల్స్ కదా ఇది. సో నార్మల్ లీగ్ లెవెల్లో అంటే అనుకోవచ్చు, ఫైనల్స్కి వచ్చిన తర్వాత ఇటువంటి పరిస్థితి కాబట్టి ఏమైనా మళ్ళీ వేరే షెడ్యూల్ పద్ధతులు వచ్చినప్పుడు దానికి రూల్ ప్రకారమే పోతారు సార్. అది అంటే గతంలో ఇలా జరిగినప్పుడు ఎక్కడ ఎగ్జామ్షన్స్ లేవా? కమిటీ కాన్స్టిట్యూట్ చేసి రీకాన్సిడర్ చేయమని ఒక రిక్వెస్ట్ మనం పెట్టుకోగలుగుతాము, అప్పీల్ చేసుకోగలుగుతాము. కానీ టెక్నికల్ కమిటీ విల్ టేక్ ఫైనల్ డిసిషన్. మనం ఏమంటారు రిక్వెస్ట్ పెట్టుకోగలుగుతాం, అప్పీల్ చేయగలుగుతాం. అప్పీల్ కమిటీ ఉంటుంది, దానికి అప్పీల్ చేసుకోగలుగుతాం. అప్పీల్ చేసినాక వాళ్ళు కన్సిడర్ చేస్తారు. ఇట్ ఈస్ డిపెండ్ అపాన్ ద సిచ్యువేషన్. అంటే ఇంత జరిగిన తర్వాత రీజన్ బిహైండ్ ఏదో జరిగి ఉంటుంది అనేటువంటి మ్యానిపులేషనా, లేకపోతే కుట్రా, లేకపోతే వినేష్ ఫోగట్ మిస్టేకా? మనం చెప్పగలం సార్ అక్కడ ఏం జరిగిందో. మనమైతే ప్రెసెన్స్ గా అక్కడ చూడలేదు, మనం న్యూస్లోనే చూస్తున్నాం. కుట్రాని అయితే మనం అనగలం సార్, ఎందుకంటే పెద్ద తీసుకొని డిసిజన్ అయితే తీసుకోగలము. అక్కడ ప్రాక్టికల్ గా ఏం జరిగిందో దాని ప్రకారమే మనకు వచ్చిన న్యూస్ ప్రకారమే మనం అనలైజ్ చేయగలుగుతాం. కానీ అక్యురేట్ గా మనం చెప్పదు, ఎందుకంటే మనం కళ్ళతో చూసినాక అర్థమవుతుంది మనకు. అంటే 3 నాక్స్ కంటిన్యూగా అంటే 3 నాక్స్ కంటిన్యూగా బ్యాక్ టు బ్యాక్ చేసింది కాబట్టి ఇమ్మీడియట్గా మానిటర్ చేసే దానికి సంబంధించి లోపమా, లేకపోతే కోచ్లు ఉంటారు, డాక్టర్స్ ఉంటారు, వాళ్ళ ఒక టీం ప్రతి నాక్కి వెయిట్ చూస్తారా? ప్రతి నాక్కి వెయిట్ చూస్తారా ప్రేమ్ గారు? అవునండి, రెజ్లింగ్ లో ఉన్నది. రైట్ ప్రేమ్ గారు, మళ్ళీ ప్రేమ్ గారు మళ్ళీ మీతో మాట్లాడతాను. జగన్నాథ్ గారు, ఏంటి దీనికి సంబంధించి కంప్లీట్గా చర్చించుకునేటువంటి అంశం, బాధపడాల్సినటువంటి అంశం ఫస్ట్, కానీ చర్చించుకునేటప్పుడు కూడా దీంట్లో ఉన్నటువంటి లూప్స్ అంటారా, లేకపోతే ఎగ్జామ్షన్స్ అంటారా, చివరి వరకు అంటే లీగ్ దశలో ఇటువంటి పరిస్థితి వచ్చింది అంటే కఠినంగా వ్యవహరించేది. బట్ ఫైనల్కి ఏమైనా గేమ్ని పోస్ట్పోన్ చేసి మళ్ళీ వెయిట్ తగ్గి మళ్ళీ తిరిగి రావడానికి ఉంటుందా, లేకపోతే పర్టికులర్గా ఈ టైమ్ ఆఫ్ పీరియడ్లోనే ఉండాలి అనేటువంటి కొన్ని రూల్స్ ఉంటాయా? ఎలా చూడాలి దీన్ని? ఇది రూల్స్ అంటే బికాస్ దేర్ ఇస్ పర్టికులర్ రూల్స్ అండి. ఎనీ వెయిట్ లిఫ్టింగ్ ఆర్ వాట్ యు కాల్ ఇట్, మన రెస్లింగ్ అని, బాక్సింగ్, దే ఆల్వేస్ బి ఎ వే ఇన్ లో ఉంటుందన్నమాట. బిఫోర్ ది ఫైనల్స్, బిఫోర్ ది స్టార్ట్ ఆఫ్ ద టోర్నమెంట్స్, యూజువలీ ఎనీ రెస్లర్ ఆర్ అ బాక్సర్ వాళ్ళు 2 weeks బిఫోరే స్టార్ట్ చేస్తారు వాళ్ళ రిడక్షన్ ఆఫ్ వెయిట్ మాట. సో ఇప్పుడు ఏమిందంటే మనకి చూడండి, ఫర్ ది ఈ
పర్టికులర్ వెయిట్ కేటగిరీ ఏంటి, యూ హ్యావ్ టు టేక్ ఎక్స్ట్రీమ్ మెజర్స్ అనమాట. దాంట్లో యూ హ్యావ్ టు గో ఏంటి కార్డియోలో మీరు స్వెటర్ సూట్లో ఉంచుకోవాలి, దాంట్లో యూ హ్యావ్ టు స్టీమ్ బాత్ చేసుకోవాలి, సోనా బాత్ చేసుకోవాలి, వాట్ టు మెయింటైన్ యువర్ బాడీ అన్నమాట. అవన్నీ చేసిన తర్వాత బికాస్ దే నో ద రూల్స్ చాలా స్ట్రిక్ట్ ఉంటాయని, either 10 grams or 12 grams ఎక్కువైనా నో వెయిట్ నో ఫెడరేషన్ అలౌడ్. అండ్ దిస్ ఇస్ ఒలింపిక్స్ మైండ్ యూ. ప్రతి వాళ్ళు చూస్తారు అన్నమాట, ప్రతి కంట్రీ లుక్ టు ఆల్ ది యాంగిల్స్, వాళ్ళందరూ చూస్తారు ఎవరికి ఏం వెయిట్ ఎక్కడ ఉన్నదో. సో దే ఇస్ నో పర్టికులర్లీ ఇక్కడ మనం చూస్తే కుట్రయంగా కాన్స్పిరసీ మనం ఏం చెప్పలేం. ఎందుకంటే ఇట్ ఈస్ ఎ క్లియర్ కేస్ ఆఫ్ హౌ డిడ్ షీ ఇంక్రీజ్ ది 50 grams or 100 grams ఓవర్ నైట్. అంటే బికాస్ ఆ ఓవర్ నైట్లో రాతంతా నిద్రపోలేదు, అండ్ నిద్రపోయిందా డిహైడ్రేషన్ అయిపోయింది బాడీ, బికాస్ తిండి కూడా షీ హాస్ నో ఫుడ్ ఇంటేక్. బట్ హౌ డిడ్ షీ గెట్ అన్న అదే ప్రాబ్లం. బట్ ఇక్కడ ఇట్ ఈస్ గోయింగ్ అకార్డింగ్ టు ద రూల్స్. మనం ఇక్కడ ఇండియా కోసం చాలా హార్ష్ అనుకుంటాం, మనం అనుకుంటాం అయ్యో మనకు చీట్ చేసని. బట్ దట్ ఈస్ నాట్ ఎ పాసిబుల్ థింగ్, బికాస్ టుమారో పీపుల్ ఆల్రెడీ ఆర్ టాకింగ్ దట్ మన బ్రిజ్భూషణ్ may have come into picture and done the damage. I don't think we should go to into the ఆ పిక్చర్ తీసుకోకూడదు. ఎందుకంటే వీ డోంట్ నో వాట్ హెస్ హ్యాపెన్ అన్లెస్ వీ నో ద రియల్ ఇన్సిడెంట్. అండ్ బ్రిజ్భూషణ్ చెప్తే వాళ్ళు వరల్డ్ ఫెడరేషన్ అలౌ చేస్తారా, లిసన్ చేస్తారా? బట్ అగైన్ వాట్ డిడ్ వినేష్ హర్షఫ్ డూ? ఏం చేసింది? వాట్ ఈస్ ద డైటీషియన్ డూ? వాట్ మెజర్స్ టు బి టేకన్? ఇట్ ఇస్ నాట్ ఫస్ట్ టైం కదా దిస్ లేడీ వెంట్ త్రూ ఆల్ సో మెనీ ఇంటర్నేషనల్ బౌట్స్. ఫైనల్స్ ముందు ఆడుకుంది, స్టార్టింగ్ ఆఫ్ ద టోర్నమెంట్ ఆడుకుంది, రూల్స్ రెగ్యులేషన్ తెలుసు. బట్ హౌ డిడ్ షీ బంగిల్ ఇన్ దిస్? అంటే అది పెద్ద విషయం. అండ్ దట్ టు 50 grams to 100 grams అలా ఇంక్రీజ్ అయింది. అఫ్ కోర్స్ ఇట్స్ చాలా పాపం, చాలా మన ఆ ప్లేస్లో ఉంటే ఇట్ ఈస్ సంథింగ్ షాటరింగ్ మాట. మనకు ఉండి మాట్లాడచ్చు, ఎన్నైనా మాట్లాడచ్చు. బట్ థింగ్ ఈస్ దట్ వాట్ హ్యాస్ హ్యాపెన్ అండ్ వీ కాంట్ జస్ట్ ఫర్గెట్ దిస్ సార్టెడ్ ఇన్సిడెంట్. ఎస్, అంటే కంప్లీట్గా రూల్స్ విషయంలో కావచ్చు, ఇతరతర కావచ్చు, అంటే ఒలింపిక్స్కి పర్టికులర్గా ఇలాంటి రూల్సే ఉంటాయి, ఈ విధంగానే ముందుకు వెళ్తారనేటువంటి మాట సమీక్షించి ఏదైతే ఈ బ్యాటిల్ ఉందో ఈ ఫైనల్ ఏమైనా పోస్ట్ పోన్ చేసి మళ్ళీ తిరిగి రీకండక్ట్ చేసేటువంటి ఛాన్సెస్ ఉంటాయి అసలు లేదు. బికాస్ దే విల్ డిసైడ్, బికాస్ వెయిన్ ఎందుకు చేస్తారు మార్నింగ్ టు డిసైడ్ ది ఫైనల్ మ్యాచ్ అన్నమాట. సో ఎవ్రీథింగ్ ఇస్ మీ క్లియర్ స్పెసిఫిక్ ఉన్నది. ద రూల్స్ ఆర్ క్లియర్లీ సేస్ మన వెయిన్ విల్ డన్ బిఫోర్ వన్ డే బిఫోర్ ది స్టార్ట్ ఆఫ్ ద టోర్నమెంట్. అది నిన్న చేసింది, షీ వాస్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్ అండ్ షీ ఫౌట్ 3 battles. అండ్ సపోజ్ షీ క్వాలిఫైస్ టు ద ఫైనల్స్ ఆర్ రీపేజ్ ఆర్ థర్డ్ పొజిషన్ అంట రీపేజ్కి, అక్కడ వెళ్తే అగైన్ ది రెస్లర్స్ హ్యావ్ టు గో ఇన్ ఫర్ వెయిన్ అనమాట. ఇక్కడ there is also theory that నాకు ఒంట్లో బాగలేదు, నేను క్విట్ అయిపోయింది, వెయిన్ ముందే చేసి ఉంటే షుడ్ హావ్ గాట్ ఎ సిల్వర్ మెడల్, అది కూడా ఉండొచ్చు. there so many theories to it. But when she might have been confident మాట, నాకు సరిగ్గా 50 kgs ఉంటాను, నేను క్రాస్ చేయను ఆ లిమిట్. బట్ అలా క్రాస్ అయింది 50 grams 100 grams అలా క్రాస్ అయిందో ఇప్పటిదాకా అర్థం కాకున్నది, ఎవరికి అర్థం కాకున్నది. ఇప్పుడు అపోజిషన్ పెట్టి పార్లమెంట్లో పెద్ద గొడవ జరుగుతున్నది. స్పోర్ట్స్ మినిస్టర్ 4 గంటలు ఒక స్టేట్మెంట్ ఇస్తారు. సో అన్లెస్ వీ హియర్ ది స్టేట్మెంట్ ఆఫ్ ది స్పోర్ట్స్ మినిస్టర్ మనం కంక్లూజివ్గా ఏం చెప్పలేం, ఎక్కడ ఏం జరిగింది, హూ ఇస్ అట్ ఫాల్ట్, ఎవరిని తప్పు చేశారు, ఎక్కడేం తప్పు చేశారు, కోచ్ టు బి బ్లేమ్డ్ ఆర్ ది డైటీషియన్ టు బి బ్లేమ్డ్, ఎవరేం చేస్తారో మనకి తెలియదు. బట్ అట్ ప్రెసెంట్ ద ఓన్లీ బిగ్ లాస్ ఇస్ దట్ ఇండియా హస్ లాస్ట్ ఎ మెడల్. ఎస్, ఇప్పటికిప్పుడు ఎటువంటి డెసిషన్ తీసుకొని ఏమైనా చేయడానికి ఉంటుందా? అంటే దాదాపుగా వినేష్ ఫోగట్ విషయంలో గతంలో జరిగినటువంటి రెజ్లింగ్ సమాఖ్య దాంట్లో సంబంధించి వేధింపులకు సంబంధించి కావచ్చు, లేకపోతే ఇతరత కావచ్చు, అందరూ కూడా ఒక తాటి మీద ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు ఈ సిచ్యువేషన్ని దాన్ని కంపేర్ చేస్తూ కూడా సోషల్ మీడియాలో కొంత డౌట్స్ కూడా ఎక్స్ప్రెస్ చేస్తుంటారు. ఆ స్థాయి మ్యానిపులేషన్స్ ఉంటాయా? లేదు, ఇప్పుడు ఈ స్థాయిలో ఇప్పుడు ఏం చేయలేండి. ఓన్లీ థింగ్ దట్ యూ కెన్ గో టు ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ కోర్ట్, అక్కడ ఆఫ్టర్వర్డ్స్ దే కెన్ డూ, బికాస్ నౌ ద డ్యామేజ్ హస్ బీన్ డన్. మనం ఇంకేం చేయలేం, because what has been done is that now today is final, and who will meet that what you call it Sarah Hiddelberg brand of USA in the finals, it's still to be seen. Manak teliyadu or contestants in the finals. Once the WFI or the organizers take the decisions, it is done and dusted antare, adi done and dusted. Because IO Indian Olympic Association president to try చేస్తున్నది, ప్రైమ్ మినిస్టర్ ఎఫర్ట్ పెడుతున్నారు, అందరూ ఎఫర్ట్ పెడుతున్నారు. ఎంతవరకు అది దే కెన్ ట్రై, దట్స్ డిఫికల్ట్ నో. బట్ ట్రాన్స్పరెంట్ ఎఫర్ట్ అయినా అనేది ఇంకొక క్వశ్చన్ కూడా రేజ్ అవుతుంది జగన్నాథ్ గారు. అలా ఎలా ఆ కోణంలో చూడొచ్చు సార్? అవునండి, ట్రాన్స్పరెంట్గా ఎఫర్ట్ పెడుతున్నారా లేదా అనేది కూడా ఒకంత డౌట్స్ ఎక్స్ప్రెస్ చేస్తున్నారు అందరూ కూడా. అందరు బికాస్ ఎందుకు డౌట్ చేస్తున్నారంటే బికాస్ ఆఫ్ ది కాంట్రవర్సీ లాస్ట్ ఇయర్.
లాస్ట్ టైం మేలో చూసారా మీరు 40 days బ్యాటిల్ విత్ త్రీ రెస్లర్స్. అవును. సో అన్ని రకాల డౌట్ ఇప్పుడు వస్తున్నాయి, ఇది వీళ్ళు డెలిబరేట్ గా చేశారా. బట్ మనం ఇంత దిగిజారిపోతాం మన ఇండియన్ గవర్నమెంట్ ఆర్ రెస్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా, అది క్వశ్చన్ ఉన్నది ఇక్కడ. బికాస్ వన్స్ దిస్ కమ్స్ అవుట్, హూస్ లాస్ ఆఫ్ స్పేస్? ఇట్ ఇస్ అ కంట్రీస్ లాస్ ఆఫ్ ఫేస్, మన ఫెడరేషన్ లాస్ ఆఫ్ ఫేస్. బట్ ఇక్కడ మనం ఇక్కడ హూ వాజ్ రెస్పాన్సిబుల్? సో ఇన్ఫ్యాక్ట్ ఈ 50 kg వెయిట్ కేటగిరీలో ద ప్రెసిడెంట్ ఆఫ్ రెస్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా సంజయ్ సింగ్ చెప్పాడు, ఇట్ వాస్ హర్ డిసిషన్ టు ఫైట్ ఇన్ 50 kg. వన్స్ షీ కేమ్ టు నో దట్ అంతిమ్ హెస్ క్వాలిఫైడ్ 53, she opted for 50 kg, and unfortunately she did a beautiful job. First yesterday it was a dream day for మనకి. అంత హాకీ ఓడిపోయింది కదా 3-2లో, మనం ఇంకా ఎక్కడో లక్ష్య ఓడిపోయాం. సో సడన్లీ షీ హాస్ కమ్ అండ్ డన్ వండర్స్ ఆన్ ద సింగిల్ డే. అంటే ఇట్ వాస్ ద గ్రేటెస్ట్ డే ఫర్ ఇండియన్ రెస్లింగ్. షీ మేడ్ హిస్టరీ. బట్ ఓవర్ నైట్ మార్నింగ్ మనకి లేచిన వెంటనే చూసరికి ఈ న్యూస్ వచ్చింది. సో దట్ ఈస్ సంథింగ్, ఇట్ ఇస్ సాడ్. మన చేతిలో ఇంకేం లేదు, అంతే. వీ హ్యావ్ టు టేక్ ది డిసిషన్. తర్వాత సపోజ్ ఇఫ్ యూ వాంట్ స్టిల్ గెట్ జస్టిస్, యూ కెన్ గో ఫర్ ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ కోర్ట్ అనమాట. అది ఎంతవరకు అది అవుతుందో తెలియదు. బికాస్ హియర్ దే సో ద వే ఇన్ అండ్ ఎవ్రీవన్ సీస్ దట్, ఎవ్రీ కంట్రీ సీస్ దట్. సో వాట్ విల్ హ్యాపెన్ నెక్స్ట్, నో వన్ నోస్, అన్లెస్ వీ గెట్ ఎ క్లారిఫికేషన్ ఫ్రమ్ IOA or the sports minister who is supposed to give a statement in the parliament today. ఎస్ జగన్నాథ్ గారు, ఇటువంటి ఘటనలు చోటు చేసుకున్నప్పుడు పొలిటికల్ క్రిటిసిజం అనేది కొంచెం బయటకు వస్తున్నటువంటి పరిస్థితి. అప్పుడు ఇండియా వైడ్గా కూడా రెజ్లింగ్ సమాఖ్యకు సంబంధించి మహిళల విషయంలో చోటు చేసుకున్న పరిణామానికి కంట్రీ మొత్తం కూడా సపోర్ట్ చేసింది. సో ఇలాంటి ఇష్యూస్ వచ్చినప్పుడు పర్టికులర్గా పొలిటికల్ క్రిటిసిజం అనేది ఎందుకు వస్తుందంటారు? దీన్ని స్పోర్ట్స్ యాంగిల్లోనే ఎందుకు చూడట్లేదు? అంటే ఇది ఒక చూడండి, రెస్లింగ్ ఫెడరేషన్ లాట్ ఆఫ్ కంప్లైంట్స్ ఉండేది అగేన్స్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ లాస్ట్ ప్రెసిడెంట్, ఫార్మర్ ప్రెసిడెంట్ బ్రిజ్భూషణ్ మీద. ఆయన వాళ్ళు 40 days ప్రొటెస్ట్ కూడా చేశారు. చాలా ఇట్ వెంట్ టు ద ఎక్స్ట్రీమ్ లెవెల్ అనమాట. వాళ్ళు రోడ్ మీద వచ్చి, అంటే 3 ఒలింపియన్స్, ఒక్కటి కాదు, బిగ్ ఒలింపియన్స్, సాక్షి మల్లిక్, ఇంకా మన బజరంగ్ పునియా, వీళ్ళందరూ ఒలింపిక్ మెడల్ స్పిన్నర్స్, వినేష్, వీళ్ళందరూ రోడ్ మీద, బికాస్ దే వాంటెడ్ ఏ ప్రాపర్ సెలెక్షన్ ఇన్ రెస్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా, విచ్ దే థాట్ చేయలేకపోతున్నారండి. సో ఆ దీంట్లో వీళ్ళు వచ్చిన తర్వాత, నేను లాస్ట్ టైం 40 days స్ట్రగుల్ అయింది, సమ్ అగ్రిమెంట్ అయింది, బ్రిజ్భూషణ్ దిగిపోయినాడు, పెద్ద కంట్రవర్సీ అయింది, పెద్ద స్పోర్ట్స్ మినిస్టర్ మీద వీళ్ళు అందరు పొలిటికల్ పార్టీస్ కూడా వచ్చి సపోర్ట్ చేశారు రెస్లింగ్ ఫెడరేషన్. అదో పెద్ద దెబ్బ రెస్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాకి. సో ఆ దాంట్లో వినేష్ వచ్చి ఆ ఫైట్ చేసిన తర్వాత మళ్ళీ ఇంజురీ అయింది ఆగస్ట్లో, దాంతో క్వాలిఫై అయింది ప్యారిస్ ఒలింపిక్స్. అంటే ఈజ్ ద గ్రేటెస్ట్ ట్రిబ్యూట్ టు హర్. సో ఈ విషయంలో మనం చూసుకుంటే పాలిటిక్స్ అండ్ స్పోర్ట్స్ షుడ్ నాట్ గో హ్యాండ్ ఇన్ హ్యాండ్. మన పాలిటిక్స్ సెపరేట్గా ఉంచుకోవాలి, స్పోర్ట్స్ సెపరేట్గా ఉంచుకోవాలి. మన ఇండియాలో ప్రస్తుతం ఏంటంటే మనకి ఫెడరేషన్స్ ఆర్ నాట్ రన్ ప్రాపర్లీ, లెట్ us be honest. ద లాట్ ఆఫ్ పాలిటిక్స్ గోయింగ్ ఆన్, ఎవ్రీ పొలిటికల్ పార్టీ వాంట్స్ టు టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ ఇట్. సో ఈ విషయంలో అండ్ రెస్లింగ్ ఫెడరేషన్ దాంట్లో వర్స్ట్ ఉన్నాను. అండ్ లాస్ట్ ఇయర్ ఇట్ రీచ్డ్ ఏ న్యూ లెవెల్. అక్కడ చాలా అన్యాయం జరిగాయని బజరంగ్ పునియా, ఇంకా సాక్షి, వాళ్ళు ఫేర్ సెలెక్షన్ అని అనడం. సో ఓల్డ్ ఉండేది దాంట్లో. మనం ఆ విషయం ఇప్పుడు అయిపోదు. మనకి ఇప్పుడు ఏంటంటే ప్యారిస్ ఒలింపిక్స్లో వినేష్ పుగెట్ అలా మెడల్ ఓడిపోయింది, అంటే వితౌట్ ఫైట్. అది కూడా 3 కింద ఒక్కరోజు 3 పెద్ద మ్యాచ్లు. అది కూడా వరల్డ్ ఛాంపియన్ దాన్ని ఫస్ట్ రౌండ్లో గెలిచి క్వార్టర్ ఫైనల్స్కి వచ్చి, సెమీఫైనల్స్కి వచ్చి, అది 3 బ్యాటిల్ గెలిచి వచ్చి ఫైనల్స్ వచ్చి, అప్పుడు ఇంకా మార్నింగ్ అప్పుడే ఆపోజిషన్ పార్టీస్ అందరూ బీజేపీని బ్లేమ్ చేశారు, మీ అంతా గోల్డ్ మెడల్ మేము వచ్చి డిస్ప్లే చేస్తామని. వీ వెంట్ టూ ఫార్ టు దట్ ఎక్స్టెంట్. ఫస్ట్ మనం ఏం కాన్సన్ట్రేట్ చేయాలంటే హౌ టు విన్. అది మనం చేయకుండా మన ఎక్స్ట్రీమ్, మన ట్విట్టర్లో, సోషల్ మీడియాలో, ఇంకా పొలిటికల్లో అన్ని రకాలు డ్రామాలు జరిగాయి. బట్ సడన్లీ ఈ డ్రామా వచ్చాకే ఇంకో అన్ఎక్స్పెక్టెడ్ ఈవెంట్స్ వచ్చాయి అన్నమాట. ఇట్ ఈస్ సాడ్ అండి. సంథింగ్ పాలిటిక్స్ అండ్ స్పోర్ట్స్ షుడ్ నాట్ గో టుగెదర్, ఇట్ షుడ్ బి సెపరేటెడ్. ఎస్, మాట్లాడదాం ఒకసారి దీనికి సంబంధించి. రైట్, ఇక నందకిషోర్ గోకుల్ గారు, సీనియర్ రెజ్లింగ్ కోచ్. సో వారు కూడా లైవ్లో సిద్ధంగా ఉన్నారు. నందకిషోర్ గారు నమస్తే. నమస్కారం అండి. రెజ్లింగ్ విషయంలో పర్టికులర్గా చిన్న డిఫరెన్స్, అంటే ఒక 50-100 గ్రాములు కూడా పరిగణలోకి తీసుకొని ఫైనల్ స్టేజ్కి వచ్చినటువంటి వ్యక్తిపై అనర్హత వేటు వేసేటువంటి స్ట్రిక్ట్ రూల్స్ ఒలింపిక్స్లో ఉన్నాయా? గేమ్ ఈజ్ గేమ్, రూల్ ఈజ్ రూల్, ఎంత వీలైతే అంత యాక్యురేట్గా ఉంటేనే మీరు ఫైనల్స్కి వెళ్తారు అనేటువంటి
ఇట ఆ కండిషన్స్కి సంబంధించి ఇప్పుడు దేశవ్యాప్తంగా కూడా ఒక చర్చ దీనికి సంబంధించి ఏం చెప్తారు మీరు? ఖచ్చితంగా అండి, యూడబ్ల్యూడబ్ల్యూ రూల్స్ ప్రకారం ఖచ్చితంగా ఆ నియమ నిబంధనలు ఉన్నాయి. అది ఆ నియమ నిబంధనలు మన రెస్లింగ్ వినేష్ ఫోగట్ కి కూడా తెలుసు, మన కోచ్ ఎవరైతే అకంపెనీ చేస్తున్నారో అతనికి కూడా తెలుసు. ఎందుకంటే ఆమె ఇటువంటి ఇంటర్నేషనల్ నందకిషోర్ గారు కొంచెం సిట్ బ్యాక్ కొంచెం సిట్ బ్యాక్. ఓకేనా సార్? కొంచెం yes please అంటే ఇటువంటి ఇంటర్నేషనల్స్ తను ఎన్నో ఆడింది. అవును. సో కాబట్టి ఈ నియమ నిబంధనలు కొత్త కాదు. ఖచ్చితంగా 100 గ్రాములు ఎక్కువనా కూడా అనర్హత వెయిట్ పడుతుంది, డిస్క్వాలిఫై చేస్తారు అది ఖచ్చితంగా. సో కాబట్టి ఇదంతా కూడా మనం ఏంటంటే ఖచ్చితంగా మనము ముందే మనం ఎంచుకున్న వెయిట్ 50 కిలోలు కాబట్టి ఖచ్చితంగా మన పైన బాధ్యత ఉంటుంది. మనం ఆ వెయిట్ తగ్గించుకొని మన బాడీ వెయిట్ మనం కంట్రోల్లో పెట్టుకునే బాధ్యత మనది ఉంటుంది. దాన్ని మానిటర్ చేయడానికి కోచ్ కూడా ఉంటాడు. సో ఇద్దరు కలిసి ఆ బాడీ వెయిట్ మనము మానిటర్ చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. దీంట్లో ఎవరి పాత్ర ఉండదు, ఎవరిది కూడా ఇలా తప్పని మనం చెప్పలేము. ముఖ్యంగా ఏంటంటే మరి పాల్గొనే క్రీడాకారినికి ఎక్కువ బాధ్యత ఉంటుంది. సో తనకు ఆల్రెడీ తెలుసు కాబట్టి ముందు పాల్గొనే ముందు బాడీ వెయిట్ తీసుకుంటారు. తర్వాత ఫైనల్స్ కి వచ్చిన తర్వాత యూడబ్ల్యూడబ్ల్యూ రూల్స్ ప్రకారంగా మనకే కాదు, మన దేశ క్రీడాకారినికే కాదు, ఫైనల్స్ కి వచ్చిన మిగతా క్రీడాకారిని అపోనెంట్స్ కూడా ఉన్నారు కదా, వాళ్ళ బాడీ వెయిట్ కూడా చెక్ చేస్తారు. ఇప్పుడు వాళ్ళ బాడీ వెయిట్ కూడా 100 గ్రాములు ఎక్కువ వస్తే 50 కిలోల కన్నా ఎక్కువ వచ్చినట్టు అయితే ఖచ్చితంగా వాళ్ళని కూడా డిస్క్వాలిఫై చేస్తారు. ఇది మనకే జరుగుతుందని మనము ఊహించకూడదు. అంత సీనియర్ అయి ఉండి ఇక్కడ ఉన్నటువంటి డౌట్స్ ఏంటంటే కిషోర్ గారు, ఎందుకు అంత సీనియర్ అయి ఉన్నటువంటి పర్సన్ ఫైనల్ స్టేజ్కి వచ్చి పీక్ స్టేజ్ అంటే ఆల్మోస్ట్ మెడల్ కన్ఫర్మ్, ఒక సీనియర్ రెజ్లర్ని కూడా నెంబర్ 1 రెజ్లర్ని కూడా తను ఓడించి ఫైనల్స్కి చేరుకుందంటే ఎస్ డెఫినెట్గా ఇండియాకు గోల్డ్ మెడల్ వస్తుందని అందరూ కూడా ఎక్స్పెక్ట్ చేసినటువంటి సిచ్యువేషన్. అది నెగ్లిజెన్సీ అంటారా, లేకపోతే పక్కన ఉండేటువంటి న్యూట్రిషన్స్ ఎఫెక్ట్ అంటారా, లేకపోతే ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోలేక 3 నాక్స్ కంటిన్యూగా గెలిచింది కాబట్టి ఇమీడియట్గా ఆ డైట్ అనేది కంట్రోల్ చేయలేకపోయింది అంటారా, లేకపోతే ఎలా అది దానికి అదేలా చూడాలి? ముఖ్యంగా సార్ నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే ఇది ముఖ్యంగా ఒకటి ఎమోషనల్ ఇంబ్యాలెన్స్ అంటామండి. ఎమోషనల్ ఇంబ్యాలెన్స్ ఎందుకంటే తను క్వార్టర్ ఫైనల్ సెమీఫైనల్స్ లో ఒలింపియన్ ని వరల్డ్ ఛాంపియన్ క్రీడాకారిని అధిరోహించింది కాబట్టి, ఓడించింది కాబట్టి ఆ ఎమోషనల్ అవుట్ బస్ట్ ఖచ్చితంగా అది రోల్ ప్లే చేసింది అనుకోవచ్చు. ఎందుకంటే తను ఊహించని పరిణామం వచ్చింది కదా, ఫైనల్లోకి వచ్చింది కాబట్టి ఆ వెయిట్ అన్నది తను దానిపైన దృష్టి మళ్లించలేదని నేను అనుకుంటున్నానండి. ఎలాగైనా ఇంకా వీళ్ళే కదా, వీళ్ళని నేను ఓడించినట్టయితే ఇంకా నాకు ఫైనల్ సులభం అయిపోతుంది అని చెప్పి వాళ్ళని ఓడించింది కాబట్టి అనూహ్యమైన విజయం కాబట్టి. ఎందుకంటే అంత ఈజీ కాదు ఒక ఒలింపిక్ ఛాంపియన్ ఓడించడం అన్నది అంత ఆషామాష కాదు. కాబట్టి తను చేసింది అంటే తన పర్ఫార్మెన్స్ చాలా చక్కగా ఉందని అది నిదర్శనము. కానీ ఈ వెయిట్ కేటగిరీ తను విస్మరించిందేమో అని నేను అనుకుంటున్నాను. ఫిజికల్ స్ట్రెంతే కాకుండా మెంటల్ స్ట్రెంత్ కూడా చాలా ఇంపార్టెంట్ కదా, ఆ ఒక్కటి ఎందుకు తను మర్చిపోయిందని మీ ఒపీనియన్? ఇంకా అదే అంటున్నాను కదా సార్, ఇప్పుడు ఎమోషనల్ ఇంబ్యాలెన్స్ అయిపోయినప్పుడు ఇక దాంట్లో మనకు తెలియకుండానే తప్పులు జరుగుతుంటాయి. మన దగ్గర ఉన్న దాన్ని కూడా మనము గ్రహించాం. జనరల్ గా సైకలాజికల్ గా మనము ఇదేంటంటే సైకాలజిస్ట్ తో మనము దీనికి పూర్తి విశ్లేషణ అతని నుంచి మనం తీసుకుంటే ఇంకా బాగా చెప్తారు. ఎందుకంటే ఎమోషనల్ కోషియంట్ అంటారు, రిఫ్లెక్సెస్ అంటారు, ఇవన్నీ కూడా ఒక్కసారి ప్రభావం పడినట్టయితే మనకు పక్కనున్నది కూడా మనకు కనపడకుండా పోతుంది, పక్కనున్న వస్తువు కూడా మనం చూడము, వెతుకుతుంటాము. అంటే అదంతా ఆ ఎమోషన్ అన్నది మన సైకాలజీ మన మైండ్ పైన పడుతుంది కాబట్టి అదొక కారణం అని నేను అనుకుంటున్నాను. సిచ్యువేషన్స్ ఎలా ఉన్నప్పటికీ కూడా ఫిజికల్ స్ట్రెంగ్త్తో పాటు మెంటల్ బ్యాలెన్సింగ్ కావచ్చు, లేకపోతే మెంటల్లీ స్ట్రెంగ్త్గా ఉండటం కూడా చాలా అవసరం అనేది. ఎస్ తన విషయంలో పర్టికులర్గా ఒక ఎగ్జాంపుల్గా అయితే భావి భారత రెజ్లర్లు అందరూ కూడా దృష్టిలో పెట్టుకోవాల్సినటువంటి అవసరం. చూద్దాం దీనికి సంబంధించి, రైట్ మాట్లాడదాం. అలాగే ప్రేమరాజ్ గారు ప్లీజ్ చెప్పండి. అంటే ఏమంటున్నానంటే సార్, మనం టీం పంపించినప్పుడు ఇండియన్ టీం పంపించినప్పుడు
ఒలింపిక్స్ కి ఖచ్చితంగా ఒక డైటీషియన్ ఉంటాడు, ఒక సైకాలజిస్ట్ ఉంటాడు, ఖచ్చితంగా కోచ్ ఉంటాడు, ఫిజియోథెరపిస్ట్ ఉంటాడు, ఫిట్నెస్ ట్రైనర్ ఉంటాడు, వీళ్ళంతా కూడా ఉంటారు. మరి అక్కడ ఎక్కడ పొరపాటు జరిగిందో అన్నది ఇక మనకు, ఎందుకంటే మనం ఇక్కడ నుంచి విశ్లేషణ చేస్తున్నాం కాబట్టి మనం ఖచ్చితంగా చెప్పలేము. అంటే బట్ ఏమైనా సార్, ఇప్పుడు మనకు ఒలింపిక్స్ కి UWW రూల్స్ ప్రకారం 6 వెయిట్ కేటగిరీస్ మనకు ఎలిజిబుల్ ప్రతి దేశం నుంచి. ఇప్పుడు ఇది చాలా దురదృష్టకరం. ఇప్పుడు వినేష్ ఫోగట్కి జరిగింది, ఇప్పుడు మిగతా 5 మంది మహిళా రెస్లర్స్ ఉన్నారు. ఇప్పుడు వాళ్ళకి ఇది ఒక చక్కటి గుణపాఠం. అవును, వాళ్ళు కూడా అంతా ఇప్పుడు క్వార్టర్ ఫైనల్స్ తో ఎంటర్ అయ్యారు. సో ఇది ఒక దురదృష్టకరం. ఇంకోటి వాళ్ళకు కూడా ఒక కాషన్ లాగా, వాళ్ళకు ఒక హెచ్చరిక లాగా, మిగతా 5 మహిళా రెస్లర్లకు కూడా వాళ్ళకి ఇది ఒక హెచ్చరిక లాగా, వాళ్ళు అట్లీస్ట్ వాళ్ళు ఈ తప్పు చేయకుండా ఉండాలని నేను కోరుకుంటా ఉన్నాను. ఎస్, మాట్లాడదాం దీనికి సంబంధించి. అంటే ఒక వినేష్ ఫోగటే కాదు, వాళ్ళ చుట్టూ ఉన్నటువంటి వాళ్ళ వల్ల కూడా వినేష్ ఫోగట్ అనర్హత వేటు పడింది అనేటువంటి ఆలోచన అయితే అందరిలోనూ రేకెత్తున్నటువంటి పరిస్థితి ఉంది. మీ అభిప్రాయం ప్రకారం అయితే మాట్లాడదాం దీనిపై. రైట్, ప్రేమరాజ్ గారు, మొత్తం మీద అయితే చాలా చింతించాల్సినటువంటి అంశం. మిగతా రెజ్లర్ల విషయంలోనైనా ఇలా జరగకుండా ఉంటుందా, లేకపోతే ఎందుకు ఆ స్థాయిలో మెంటల్ బ్యాలెన్సింగ్ అంటారా, లేకపోతే మెంటల్లీ స్ట్రెంత్గా లేకపోవడం, ఫిజికల్ స్ట్రెంత్ మీదే శ్రద్ధ పెట్టి, ఎమోషనల్గా కూడా ఒకంత ఉద్వేగభరితమా, లేకపోతే ప్లీజ్ ప్రేమరాజ్ గారు దీన్ని ఎలా చూడాలి, ఈ కోణాన్ని? ప్రేమరాజ్ గారు మ్యూట్లో ఉన్నారు సార్, అన్మ్యూట్ చేయండి ప్లీజ్. సార్ యు ఆర్ ఇన్ మ్యూట్, అన్మ్యూట్ చేయండి ప్లీజ్. నేను అన్మ్యూట్ చేయాలండి? లేదు ప్రేమరాజ్ గారు ఎస్ మాట్లాడదాం. రైట్, జగన్నాథ్ గారు ఈ విషయంలో ఐ కెన్ ఎక్స్ప్లెయిన్ దట్. ప్లీజ్ కంటిన్యూ. I can explain that in recent times, when Indian government has sending whatever the top athletes, మనకి టాప్ స్కీమ్ ఇంకా ఖేలో ఇండియా స్కీమ్ అని ఉంటాయి సై స్కీమ్ లో. టాప్ స్కీమ్ లో వాట్ ఎవర్ ది అథ్లీట్స్ వాంట్ వాళ్ళకి ఇస్తున్నాండి. నా వినేష్ ఫోగట్, షీ వాంటెడ్ ఏ సైకాలజిస్ట్, షీ వాంటెడ్ డైటీషియన్, షీ వాంటెడ్ ఏ స్పెషల్ కోచ్, అన్ని ఇచ్చారు. సేమ్ టు లక్ష్యేసన్కి 1 month ప్యారిస్ వెళ్దాం, అక్కడ ప్రాక్టీస్ చేస్తాను, సింధుకి అక్కడ జర్మనీలో ప్రాక్టీస్ చేస్తాను. సో ఇన్ లాస్ట్ ఫ్యూ ఇయర్స్ మీరు చూస్తే ద టాప్ అథ్లీట్స్ హూ ఆర్ పొటెన్షియల్ మనకి విన్నర్స్ మెడల్ గెలుస్తున్న వాళ్ళకి డెఫినెట్లీ మంచిగా గవర్నమెంట్ ఎంకరేజ్మెంట్ చేస్తున్నది. మీరు చూడండి, హాకీ టీం కూడా ఇప్పుడు వెళ్ళింది. బికాస్ పాత రోజులు కాదు, ఇప్పుడు మోడర్న్ డే హాకీ ఇట్స్ మోర్ ఆఫ్ మైండ్ గేమ్స్ మాట. మెంటల్ టెన్షన్ ఉంటుంది, మీరు బాత్రూమ్ వెళ్తే యూ కాంట్ ఈవెన్ స్లీప్ ఓవర్ నైట్ మాట. సో ఈ సిచ్యువేషన్లో గవర్నమెంట్ ఫస్ట్ టైం లాస్ట్ ఫ్యూ ఇయర్స్, లాస్ట్ 2 ఒలింపిక్స్లో చూసారంటే, ఆర్ లాస్ట్ ఏషియన్ గేమ్స్ వీ హ్యాడ్ అ వెరీ గుడ్ రిజల్ట్. The governments gave specific instructions to give the best facilities to the government. మీ పాత రోజుల్లో చూడండి, ఇట్ వాస్ నాట్ దేర్. ఇప్పుడు మీరు చూడండి, ఒడిశా గవర్నమెంట్ భువనేశ్వర్లో చూడండి, యూ ఆర్ ద బెస్ట్ ఫెసిలిటీస్. అండ్ ద అథ్లీట్స్ ఎవరికైతే పొటెన్షియల్ ఉన్నదో దే ఆర్ గివెన్ ది బెస్ట్ ఫెసిలిటీ. దే గో టు ద ఫారిన్ కంట్రీస్, దే గెట్ ది డైటీషియన్, దే గెట్ ది పర్సనల్ కోచ్. ఫర్ ఇన్స్టెన్స్ నా వినేష్కి, she had got a finance, she was sponsored by Olympic Quest మాట. వాళ్ళకి ఒక స్పెసిఫిక్ పలాస్ అఖోసన్ ఉన్నారు. హీస్ టెక్నికలీ ఎ వెరీ సౌండ్ కోచ్ మాట. సో షీ హెల్ప్. సో అండ్ దట్ వే వాట్ నేను ఎందుకు ఏంటంటున్నా అంటే, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈస్ గివింగ్ all the necessary support to the top athletes. With Satvik Sairaj చూడండి, ప్రణయ్ చూడండి, చిరక్, they given specific nutrition funds to 3 crores to 1 crore before the Olympics. They are given the money, they are given the nutrition, they are given the food facilities. ఆ విషయంలో మీరు చూస్తే మీరు ఏం తక్కువ లేదు. The only thing, అందుకే ప్రకాష్ పాత్రకి ఎందుకు కోపం వచ్చింది when లక్ష్యేసన్ లాస్ట్, ఇట్ మే బి a spur of movement. ఇంత ఫెసిలిటీస్ ఇచ్చినా మీరు ఎందుకు ఓడిపోతున్నారు, మీరు ఎందుకు రెస్పాన్సిబిలిటీస్ తీసుకోకున్నారు? ఈ విషయంలో వినేష్ కూడా ఎందుకు, యాజ్ గోకుల్ గారు అన్నారు, ఇట్ ఈస్ హర్ రెస్పాన్సిబిలిటీ. అంటే ఇన్ని ఒలింపిక్స్ ఆడింది, ఇన్ని వరల్డ్ ఆడింది, అమ్మాయికి తెలియాలి నేను ఎంత వెయిట్ ఉండాలి, ఎక్కడ ఉండాలి, అంతా నేను ఏం చేసుకోవాలి. ఇట్స్ నాట్ ఎ జోక్. వన్ నైట్ 3 battles అయిన తర్వాత రాత్రంతా యూ హ్యావ్ టు బీ వెరీ కేర్ఫుల్ విత్ ద వెయిట్. కొంతమంది సోనా బాత్ చేస్తారు, కొంతమంది స్టీమ్ బాత్ చేస్తారు, కొంతమంది మంచినీళ్ళు తాగుతారు. దాంట్లో మంచినీళ్ళు కూడా ఎక్కువ తాగదు.
ఆ డైటీషియన్ విల్ ప్రిస్క్రైబ్ హౌ మచ్ వాటర్ యూ షుడ్ డ్రింక్, వాట్ షుడ్ డూ. హియర్ ది డైటీషియన్ రోల్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఇక్కడ మోడర్న్ మన పూర్వంలో అంటే మనకి ఇవి ఉండేవి కావు. ఇండియాలో రీసెంట్ టైమ్స్ ఇవి అడిషన్స్ వచ్చేవి. ఇప్పుడు గోకుల్ గారు మన స్టేట్ టీం పట్టుకెళ్తున్నారు, వాళ్ళకి ఇన్ని ఫెసిలిటీస్ ఉండవు. ద కోచ్ హెస్ టు హ్యాండిల్ ఎవ్రీథింగ్. బట్ నౌ ఇండియన్ అథ్లీట్ మనం ఎవరితో ఒలింపిక్స్లో వరల్డ్ వెళ్తే వాళ్ళకి అన్ని రకాల ఫెసిలిటీస్ ఉన్నాయి. సో ఇయర్ మనకి ఏం తెలుసు, వినేష్ తప్పు చేసిందో తెలియదు, ది డైటీషియన్ తప్పు చేసేదో తెలియదు. సో ఎవ్రీథింగ్ మనకి అంతా మిస్టరీ అండి. అది వచ్చిందాక టిల్ షీ కమ్స్ బ్యాక్, అది మనకి అలాగైంది అలా జరిగింది అది తెలిసిందాక మనకి ఏం చెప్పలేం. ఎస్ అండి, దీనికి సంబంధించి ఒక వివరణ ఇచ్చేటువంటి ప్రయత్నం కానీ లేకపోతే ఇతరత్ర కానీ ఇప్పటివరకు కూడా ఒక అనౌన్స్మెంట్ రాకపోవడానికి రీజన్ ఏంటంటే ఇంటర్నేషనల్ ఒలింపిక్ అసోసియేషన్ రెస్పాండ్ అయింది కానీ బట్ ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్కి సంబంధించి ఏమైనా రెస్పాన్స్ ఇప్పటివరకు కూడా రాకపోవడానికి సంబంధించి ఒక డౌట్, అంటే వాళ్ళకి క్లియర్ ఇన్ఫర్మేషన్ లేదా అనేటువంటి ఎలా చూడాలి దీనికి సంబంధించి జగన్నాథ్ గారు? ఇండియన్ ఒలింపిక్స్ ఒక స్టేట్మెంట్ ఇచ్చింది పొద్దుటే, ఓకే, saying that we have found out, we are fighting, because the Indian Olympic Association has to go to the federation. Akkada they have to talk everything. They can't suddenly come out with any vague decisions because it concerns the Indian matter, very prestigious matter. Our Prime Minister nunchi pressure వస్తున్నది. So they have to tackle in a very very subtly matter because it is చాలా controversial అయిపోతుంది. కొంచెం రాంగ్ స్టేట్మెంట్ ఇచ్చిన and PT Usha is right. She can't immediately. ఏదైనా మిరాకిల్ జరగచ్చు అంటారా జగన్నాథ్ గారు? ఫైనల్గా ఏదైనా మిరాకిల్ జరగచ్చా? ఏనండి, ఏదైనా మిరాకిల్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చా? లేకపోతే ఆల్రెడీ డెసిషన్ హ్యాస్ బీన్ టేకెన్ కాబట్టి మిరాకిల్ని ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా డెసిషన్ తీసుకున్నప్పటికీ కూడా? ఇంకేం ఎక్స్పెక్ట్ చేస్తారంటే చూద్దాం ఎంతో ఒక ఇంత అక్కడ ఉన్నటువంటి అసోసియేషన్తో, ప్యారిస్ ఒలింపిక్ అసోసియేషన్తో మాట్లాడుతున్నారనేటువంటి ఒక వార్తలు కూడా అయితే వస్తున్నాయి. చూద్దాం. రైట్, ప్రేమరాజ్ గారు, మన ఫెడరేషన్ ఇంటర్ఫియర్ అయితేనే అది డిసిజన్ ఏమైనా చేంజ్ కావచ్చు. మన ఫెడరేషన్ ఇంటర్ఫియర్ కావాలి సార్. ఎందుకంటే ఈ సిచ్యువేషన్ లా మన దాస్ గారు చెప్పినట్టు కొన్ని టెక్నికల్ పాయింట్స్ వల్ల అక్కడ ఏం జరిగిందో మనకు తెలియదు. అమ్మాయి 3 ఒలింపిక్స్ రిప్రజెంట్ చేసిందంటే మోస్ట్ ఎక్స్పీరియన్స్ రెజ్లర్. వాళ్ళకి అన్ని తెలుసు, మనకంటే ఎక్కువ తెలుసు. ఎందుకంటే వాళ్ళకి టీమ్ ఆఫ్ మొత్తం కోచెస్, న్యూట్రిషన్స్, సైకాలజిస్ట్ అందరు ఉంటారు. టీమ్ ఆఫ్ బంచ్ ఆఫ్ మెంబర్స్ ఉంటారు. వాళ్ళ కంట్రోల్ ఉంటారు. కాబట్టి వాళ్ళు అందరూ కేర్ఫుల్ గా ఇట్లాంటి సిచ్యువేషన్ ట్యాకిల్ చేయాలి. ఎమోషనల్ అయితే ఉండనే ఉంటది, ఎందుకంటే గెలిచిన ఎమోషన్ ఎట్లనైనా ఉంటది. కాబట్టి ఆ ఎమోషన్ తట్టుకొని రాత్రి ఏమైందో అక్కడ ఏమైందో అయితే మనకైతే తెలియదు. ఇప్పుడు ఒక కమిటీ కూర్చుండబెట్టి రూల్ కి అయితే వ్యతిరేకంగా అయితే ఎవరు డిసిషన్ ఇవ్వజారు సార్. రూల్స్ ప్రకారమే పోతాం. ప్రతి బోర్డ్ కు వెయిట్ చూస్తారు. ఇంటర్నేషనల్ ఒలింపిక్స్ కాబట్టి ఎవ్రీ మైన్యూట్ గా ఎవ్రీథింగ్ విల్ సీన్ బై మైన్యూట్ ఓన్లీ. ఒక అపీల్ చేయొచ్చు కానీ రిక్వెస్ట్, కానీ అఫీషియల్ డిసిజన్ ఏదైతే ఇచ్చారో దాన్ని వ్యతిరేకంగా మనం పోజాలం సార్. అంటే ఇప్పుడు మీరు అన్నారు ఇందాక, ఒకవేళ అప్రోచ్ అయితే బాగుంటుంది, ఇంటర్ఫియర్ అయితేనే దీనికి సంబంధించి ఇంటర్ఫియర్ అయితే బాగుంటుందని నా ఉద్దేశం. ఎస్, అంటే ఆ పరిష్కారం దొరుకుతుంది అంటారా దీనికి? ఈ లిటిల్ బిట్ మార్జిన్ కి, జస్ట్ 50 to 100 grams మార్జిన్ కూడా ఓ పరిష్కారం దొరుకుతుంది అంటారా ఇండియన్ విషయంలో? కాకపోయినా 1 గ్రామ్ 2 గ్రాములు ఉన్నా కానీ అది టెక్నికల్ గా మన పర్ఫెక్ట్ గా వెయిట్ ఉంటేనే మనం ఆ వెయిట్ లో కొట్లాడవచ్చు సార్. గ్రామ్ ఎక్కువన్నా కానీ మనము డిస్క్వాలిఫై అవుతారు సార్. ఓకే, బిలో ఉంటే పర్వాలేదు కానీ ఎక్కువ ఉండకూడదు. సేమ్ ఏదైతే మనం వెయిట్ లో కొట్లాడుతున్నామో అదే వెయిట్ లో సేమ్ వెయిట్ లో ఉండాలి సార్. అంటే గతంలో ఏమైనా ఇలా చోటు చేసుకున్నాయంటారా? ఫైనల్ దాకా వెళ్ళి ఎవరైనా, ఒక ఇండియా తరపునే కాకుండా ఇతర దేశాలకు సంబంధించి వారు ఎవరైనా కానీ ఇలా అనర్హత వేటుకు గురైన వాళ్ళు ఎవరైనా ఉన్నారా మీ దృష్టికి వచ్చింది సార్? ఇంతకు ముందు వినిపిస్తోందా నా మాట? వినిపిస్తోందా మీకు? ఎస్, అంటే ఇండియా తరపుననే కాకుండా ఫారినర్స్కి సంబంధించి కూడా ఎవరి విషయంలోనైనా, వినేష్ ఫోగట్ విషయంలో జరిగినట్లుగా ఏమైనా జరిగిందా? అలాంటి ఉదాహరణలు ఏమైనా ఉన్నాయా? ఉదాహరణలు అయితే ఇప్పుడు మురళి గారు, ఈ ప్యారిస్ లో ఇప్పుడు 3 ఉన్నారంట. అంటే ఒకటి స్టీవెన్ మికిష్ సెర్బియా నుంచి మెన్స్ ఫ్రీ స్టైల్ 57 kgs. కాజ్ ఆఫ్ ఓవర్ వెయిటా సార్? వాళ్ళు సర్బియా నుంచి వాళ్ళు వెయిట్ లిమిట్ లో వాళ్ళు డిస్క్వాలిఫై ఫర్ నాట్ మేకింగ్ ద వెయిట్ లిమిట్. ఆయన పేరు స్టీఫెన్ మికిచ్
సర్బియా మెన్స్ ఫ్రీ స్టైల్. బ్యాట్రీబెక్ స్టాల్కోవల్ ఏదో పేరు, స్లోవకియా మెన్స్ ఫ్రీ స్టైల్ 65 kg. డానిలా సెమినోవ్ రష్యా మెన్స్ లైట్ వెయిట్ హెవీ వెయిట్ 80 to 92 kg. వాళ్ళు ఈ ముగ్గురు హ్యావ్ బిన్ డిస్క్వాలిఫైడ్ నాట్ ఫర్ నాట్ మేకింగ్ ద ప్రాపర్ వెయిట్. ఓకే, అంటే ఎక్కడా కూడా మళ్ళీ మెయింటైనింగ్ ద ప్రాపర్ వెయిట్. ఎస్, అంటే మినిమం మార్జిన్ అనేది ఒకటి ఉంటుంది కదా, అంటే ఇది ఒక వస్తువో లేకపోతే ఇతరతర ఏదైనా కానీ యాక్యురేట్ వెయిట్ మనం చేయడానికి ఉంటుంది. అది హ్యూమన్ బాడీ ఎమోషన్స్ని బట్టి లేకపోతే ఒక నాక్ అయిపోగానే కూడా ఆ బాడీలో ఉండేటువంటి వెయిట్ ఫ్లక్చుయేషన్స్ కావచ్చు, హార్మోనింగ్ బ్యాలెన్స్ కావచ్చు, ఇవన్నీ ఉంటాయి. కాబట్టి ఎక్కడ కూడా ఒక 50 నుంచి 100 గ్రాముల వరకు కూడా యాక్యురెన్సీ దానికి సంబంధించి అక్కడ చిన్న ఇవి కూడా అడ్జస్ట్మెంట్స్ ఉండవంటారా జగన్నాథ్ గారు? అవి ఉంటాయండి, బికాస్ వెన్ యూఆర్ గోన్ టు ఇంటర్నేషనల్ మీట్స్, గోకుల్ గారు చెప్పినట్టు, ప్రేమ్రాజ్ చెప్పినట్టు, బికాస్ దే హ్యావ్ గాన్ అవుట్సైడ్ విత్ ద ఇండియన్ టీమ్ ఆర్ స్టేట్ టీమ్స్, ఇట్ ఇస్ ద డ్యూటీ ఆఫ్ ది కోచెస్. అంటే ఈ వెయిట్ కేటగిరీలో నువ్వు ఇంత వెయిట్లో ఉండాలి. మన ఇండియా నేషనల్స్ అంటే యూ కెన్ అగ్రీ ఇట్ టు బికాస్ మనకి అంత యాక్యురసీ ఉండదు. ఇంటర్నేషనల్ మీట్స్ అంటే ఇట్స్ బిగ్ ఈవెంట్ అండి. ప్రతి కంట్రీ, గోకుల్ ముందు చెప్పాడు, ఎవ్రీ కంట్రీ ఎవ్రీ వన్ లుక్ టు దట్, ఎవ్రీ వన్ బి వేయింగ్, అందరూ వెళ్తారు, అందరూ వే చేస్తారు. సో దెర్ బి నో డిస్పారిటీ ఇన్ దట్ ఇష్యూ. ఇక్కడ ఎందుకు మనకి కంట్రవర్సీ వచ్చిందంటే బికాస్ ఆఫ్ లాస్ట్ ఇయర్స్ రివోల్ట్. ఆ రివోల్ట్ నుంచి అయితే ది గవర్నమెంట్ ఫార్మర్ WFI ప్రెసిడెంట్ బ్రిజ్భూషణ్ సాబోటాజ్ చేశారా, ఇది అంటే మనకి సోషల్ మీడియా నడుస్తుంది ఇవన్నీ. సో దట్ ఈస్ ద రీజన్ నౌ. బట్ ప్రేమ్రాజ్ గారు ఇంకా గోకుల్ చెప్పినట్టు అథ్లీట్ ఏం చేస్తున్నారు, రెస్లర్ వాట్ షీ వాస్ డూయింగ్, షీ నోస్ హౌ మచ్ టు కంట్రోల్. నీకు ఎంత డైటీషియన్ ఉన్నా, నీకు ఎంత కోచ్ ఉన్నా, నువ్వు అప్పుడే సో మెనీ ఇంటర్నేషనల్స్ యూ హావ్ టేకెన్ పార్ట్. నువ్వు ఎక్కడ, ఆఫ్ కోర్స్ ఇట్స్ వెరీ డిఫికల్ట్. వన్ థింగ్ ఆనెస్ట్లీ స్పీకింగ్, ఆఫ్టర్ 3 battles మీరు మళ్ళీ యూ షుడ్ గెట్ బ్యాక్ టు యువర్ నాట్ కీప్ దట్ మెయింటైన్ టు దట్. అంటే ఇవాళ అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. ఇప్పుడు సౌనా బాత్ ఉన్నది, స్టీమ్ బాత్ ఉన్నది, ఇంత స్పెసిఫిక్ వాటర్ తీసుకోవాలి. సో ఎవ్రీథింగ్ వాస్ దేర్ అండ్ ది athlete goes according to the coach's instructions మాట, ఆ డైటీషియన్ ఇన్స్ట్రక్షన్స్. నువ్వు ఎంత తినాలి, ఎంత చేంజ్ చేయాలి, నువ్వు ఎంతసేపు ఉండాలి, బికాస్ యూ హ్యావ్ టు మెయింటైన్ దట్ వెయిట్ మాట. అది చాలా డిఫికల్ట్ అండి. సాక్షి మలిక్ మళ్ళీ చెప్తున్నాను మీకు, సాక్షి మలిక్ చెప్పింది దట్ ఇస్ అది దానికన్నా బర్స్ట్ ఇంకెక్కడ ఉండదు. బికాస్ వీళ్ళు రోజంతా 3 రెస్లింగ్ బ్యాట్లు ఆడారు, మళ్ళీ వచ్చి రాత్రంతా పడుకోలేరు. ఇప్పుడు వినేష్ దీనిలో చూస్తే షీ కుడ్ స్లీప్, she had to skip food, she had to skip run, do skipping, jogging, cycling, what to keep 50 kg. దాంట్లో ఏంటి బాడీ మీకు ఇంత తిండి లేకుండా డీహైడ్రేషన్ కూడా అయిపోయింది బాడీ. అవును. సో దిట్ ఈస్ వెరీ డిఫికల్ట్. ఐ నో ఇట్ ఈస్ ప్రాక్టికలీ షీ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ ఓన్ ఎగ్జిట్. మన ఇక్కడి నుంచి అంటున్నారు వాట్ వెంట్ రాంగ్, అగైన్ ఐ కాంట్ టెల్ దట్ ట్రూత్. బట్ యాజ్ అన్ ఎక్స్పీరియన్స్ అథ్లీట్ షీ కుడ్ హ్యావ్ హ్యాండిల్డ్ బెటర్. ఎస్ మాట్లాడదాం దీనికి సంబంధించి. నందకిషోర్ గారు అసలు చెప్పండి. మాట్లాడొచ్చా సార్? ఎస్ ప్లీజ్ నందకిషోర్ గారు మాట్లాడండి. ఇప్పుడు ముఖ్యంగా చెప్పేది ఏంటంటే కొంచెం సిట్ బ్యాక్ నందకిషోర్ గారు ప్లీజ్, కొంచెం సిట్ బ్యాక్, ఫ్రేమ్ అవుట్ ఆఫ్ ద ఫ్రేమ్ అవుతుంది. ఇంకొంచెం ఇంకొంచెం సిట్ బ్యాక్. రైట్ ప్లీజ్. ఇప్పుడు రెస్లింగ్ క్రీడ అనేది సార్ మనందరికీ తెలుసు, బాడీ వెయిట్ పైననే మన యొక్క రిజల్ట్ ఆధారపడి ఉంటుంది. అవును. సో ఖచ్చితంగా మరి తను 50 kg కేటగిరీలో సెలెక్ట్ అయింది ఒలింపిక్స్ కాబట్టి పూర్తి బాధ్యత తన పైన ఉంటుంది, అకంపెనీ చేస్తున్న కోచ్ పైన కూడా బాధ్యత ఉంటుంది. సో 100 grams కూడా ఎక్కువన్నట్టయితే ఖచ్చితంగా తను 50+ అయిపోతుంది. అవును. సో అది ఏమైపోతుందంటే ప్రత్యర్థికి డిసడ్వాంటేజ్ అవుతుంది. ఖచ్చితంగా తను 50 లోపే ఉండాలా, అంటే తను 49 kg 900 grams ఉండాలి బాడీ వెయిట్. తను వేయింగ్ ఇచ్చినప్పుడు 100 grams తక్కువ ఉండాలి. కానీ ఇక్కడ పరిస్థితి భిన్నంగా ఉంది. ఇక్కడ 50 kilos 100 grams వచ్చింది. సో కాబట్టి దీని వల్ల ఏమవుతుందంటే ప్రత్యర్థికి డిసడ్వాంటేజ్ అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా మరి ఒలింపిక్ రూల్స్ ప్రకారం, UWW రూల్స్ ప్రకారము ఖచ్చితంగా డిస్క్వాలిఫై చేస్తారు. కానీ ఇంకొక విషయం ఏంటంటే సార్, మానవతా దృక్పథం పైన మన ప్రేమ్రాజ్ గారు చెప్పినట్టు, సార్ చెప్పినట్టు, నారాయణ దాస్ సార్ గారు చెప్పినట్టు, ఆ ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీకి మన ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్, మన గవర్నమెంట్ ఒక రిప్రజెంటేషన్ ఇచ్చి కనీసం కొంచెం వ్యవధి ఇవ్వమని చెప్పి, ఆ వ్యవధి లోపల కనుక తను 100 grams తగ్గించకపోతే
డిస్క్వాలిఫై చేస్తామని అట్లా ఏదన్నా ఒకటి ప్రయత్నం చేస్తే బాగుంటుందని నా తరఫు నుంచి ఒక ప్రపోజల్. అంటే మెంటల్ కండిషన్ ఎలా ఉంటుంది? కాబట్టి ఎస్ నందకిషోర్ గారు, మెంటల్ కండిషన్ అనేది ఎలా ఉంటుందంటే చాలా వరకు కూడా సరే ఫుడ్ ఇవన్నీ పక్కన పెడదాం, ఎమోషనల్గా హెవీ బ్రీత్ తీసుకున్నా కానీ ఒకవేళ టెన్స్ ఫీల్ అయినా కానీ సో ఆ వెయిట్ చూసేటప్పుడు ఆ వెయిట్ అనేది ఫ్లక్చువేట్ అవుతూ ఒక స్టిక్ అయ్యేటువంటి ఛాన్సెస్ ఉంటాయి కదా, సో ఆ కోణంలో కూడా చూడొచ్చు అంటారా? కానీ ఖచ్చితంగా నేను చెప్తాను సార్, ఇది పెద్ద షాక్ తనకు మెంటల్ గా. అవును అవును. ఎందుకంటే తను డిప్రెషన్ లోకి వెళ్తుంది, ఎందుకంటే 100 grams ఓవర్ వెయిట్ వచ్చేసింది కాబట్టి ఖచ్చితంగా ఇది ఇండివిజువల్ స్పోర్ట్స్ లలో సార్ ఇది చాలా పెద్ద ప్రభావం పడుతుంది. ఇదే కాదు, రెస్లింగే కాదు, బాక్సింగ్, జూడో, దీంట్లో మొత్తము తలమానికం వెయిట్ కేటగిరీ సార్. కాబట్టి ఒక్కసారి ఓవర్ వెయిట్ వచ్చిందంటే అది మెంటల్ గా ఆమె డిప్రెషన్ లోకి వెళ్తుంది. తను ఇంకొకటి ఏంటంటే సార్ ఫిజికల్ గా కూడా టైర్డ్ అయిపోయి ఉంటది, లాట్ ఆఫ్ యాక్టివిటీ చేస్తే తను వెయిట్ రెడ్యూస్ చేయడానికి. యాక్చువల్ గా ఇదన్నీ కూడా మనము సెలెక్ట్ అప్పుడే ఇవన్నీ ఉండాలి సార్. ఎట్లా నేను చెప్పదలుచుకున్నాను సార్, ఈ గ్రాస్ రూట్ లెవెల్ నుంచి మనము ఈ వెయిట్ ని మెయింటైన్ చేస్తూ రావాలి. ఇప్పుడు మనము ఒలింపిక్స్ కంటే ముందు మనకి ఇండియన్ క్యాంప్ జరుగుతుంది, ఆ క్యాంప్ లో కూడా ఆ వెయిట్ లో తను సెలెక్ట్ చేస్తారు కాబట్టి అక్కడి నుంచి తను ఖచ్చితంగా తన బాడీ వెయిట్ పైన తను ఖచ్చితంగా ఫోకస్ పెట్టుకోవాలి. అంటిల్ అన్లెస్ ఒలింపిక్స్ లో తను వెయిట్ ఆడి తన రిజల్ట్ వచ్చేంత వరకు 1000 కళ్ళు పెట్టుకొని తన బాడీ వెయిట్ ను తను మానిటర్ చేసుకోవాలి అలాంగ్ విత్ ది సపోర్ట్ ఆఫ్ ద కోచ్. అవును, ఇది అక్కడ జరగలేదు కాబట్టి ఇప్పుడు వెయిట్ తనకి ఎట్లా తనకు తెలుసు అంటే ఖచ్చితంగా నందకిషోర్ గారు వచ్చిన తర్వాత ఇక్కడికి ఇండియాకు ఒకవేళ పాసిబుల్ అవ్వలేదు, ఇండియాకు వచ్చేసిన తర్వాత వినేష్ ఫోగట్ వచ్చిన తర్వాత ఇవ్వాల్సినటువంటి వివరణలో మీ చుట్టూ ఉన్నటువంటి మెంబర్స్ కావచ్చు, అంటే ఒక వినేష్ ఫోగట్ ఫాల్ట్ మాత్రమే తో పాటుగా సో టీమ్ మెంబర్స్కు సంబంధించి కూడా వారు కూడా వివరణ ఇచ్చేటువంటి ఛాన్సెస్ ఉన్నాయంటారా? పర్టికులర్గా అందరూ కూడా అట తప్పు సార్, విరమించకూడదు. మిగతా 5 మంది వివరణ ఇవ్వాలా గవర్నమెంట్కి, అంటే ఇండియన్ గవర్నమెంట్ వెళ్ళారు కాబట్టి ఫాల్ట్ ఇవ్వాలి, వినేష్ ఫోగట్ ఇవ్వాలి, కోచ్ ఇవ్వాలి, ఎవరెవరు అకంపెనీ చేశారో వాళ్ళందరూ కూడా ఇవ్వాలి. ఇంకొకటి ఏంటంటే సార్ మిగతా 5 మంది జట్ ఏదైతుందో వాళ్ళపైన ఈ ప్రభావం పడకుండా వాళ్ళనన్నా ఖచ్చితంగా ఇప్పుడు ఉన్నటువంటి కోచ్ వాళ్ళు దానిపైన ఫోకస్ పెట్టి వాళ్ళపైన ఇటు దృష్టి మళ్ళకుండా వాళ్ళు దీంతో వాళ్ళు కూడా డిప్రెషన్ అయ్యే అవకాశం ఉంటుంది. మిగతా 5 మహిళా రెస్లర్స్ అది పెద్ద టాస్క్ గా ఉంది ఇప్పుడు కాకుండా చూసుకోవాలి. అవునవును, ఎస్ అది కూడా ఒక పెద్ద టాస్క్ గా ఉన్నటువంటి పరిస్థితి. ఆల్మోస్ట్ జరిగింది ఇది జరిగింది సార్. ఇప్పుడు ఆ మిగతా 5 మంది పైన ఫోకస్ చేస్తే మనకు మెడల్స్ వచ్చే అవకాశం ఉంది. ఆల్మోస్ట్ ఒక గోల్డ్ మెడల్ జారింది అంటే చేజారిపోయింది అనేటువంటి ఒక ఎక్స్పీరియన్స్ లాగా, ఒక బ్యాడ్ ఎక్స్పీరియన్స్ గా దీన్ని చూసి మనకు గుడ్ ఎక్స్పీరియన్స్ అనుకోవాలి, బ్యాడ్ కూడా కాదు. చూడాలి అంటే ప్రతి ఒక్కరు కూడా ఒక నిమిషం చిన్న విషయాల్లో కూడా పర్టికులర్గా పాటించకపోయినప్పటికీ లేకపోతే మానిటరింగ్ లోపించిన ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోలేకపోయినా ఒకే రోజు ఒక 3 knocks సంబంధించి ఆడి ఆ ప్రెషర్ ఫీల్ అయినా కానీ ఏ విధమైనటువంటి పరిణామాలు ఉంటాయనేది గేమ్కి సంబంధించి క్రీడాకారుల మెంటల్ స్ట్రెంగ్త్ ఎంత స్ట్రాంగ్గా క్రీడాకారుల మెంటల్ స్ట్రెంగ్త్ అనేది ఎంత స్ట్రాంగ్గా ఉండాలో ఈ ఒక్క ఉదాహరణ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ జగన్నాథ్ దాస్ గారు, నందకిషోర్ గారు, ప్రేమరాజ్ గారు మిడ్ డే డిబేట్లో పార్టిసిపేట్ చేసినందుకు. ఇక ఇది ఇవాల్టి మిడ్ డే డిబేట్. కీప్ వాచింగ్ స్వతంత్ర.